సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి తెలుగు మీడియం కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా 185 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి కనీసం 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా మనం ప్రిపేర్ చేసినటువంటి మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి 10 అవర్స్ తగ్గినటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ మీద ఎగ్జామ్స్ రాస్తూ వారి యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ కానిటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. జాయిన్ కండి. కనీసం 120 నుంచి 130 మార్కులు సాధించే విధంగా నేను తయారు చేసినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి 10 గంటల టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఇక కొనసాగించండి. ఇక టాపిక్లోకి వెళ్తే నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి దేహదారుడి పరీక్షకు సంబంధించి మొత్తం మీద 569 మంది అభ్యర్థులు హాజరైతే అందులో 268 మంది అభ్యర్థులు అయితే తుదిరాత పరీక్షకైతే అర్హత సాధించడం అనేది జరిగింది. అలాగే ఈరోజుతోని మామూలు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క దేహదారుడి పరీక్షలు అయితే ముగియడం అనేది జరిగింది. ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో వారికి ఈరోజు 169 మంది ఎవరైతే ఉన్నారో వారికి కర్నూలులో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజుతోని ఈ యొక్క జిల్లాలో ఈవెంట్స్ ప్రక్రియ ముగియనుంది. చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ఎప్పుడు ఉండవచ్చు, దాని సమాచారం ఏమైనా ఉందని చెప్పేసి. నాకున్నటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేరకైతే మార్చి 9వ తారీఖు మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే న్యూస్ వస్తూ ఉంది. దాని సంబంధించి నేను కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉన్నాను. సో మార్చి 9 మనకు మెయిన్స్ రాత పరీక్ష జరిగేయడానికి 100% ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక మీరు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మార్చి 9 అనుకుని డెఫినెట్గా మీ యొక్క ప్రిపరేషన్ను ఇక కొనసాగించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.